అలకనంద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇది 310 ఎకర్స్ అని చెప్పారు. సో అంత ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఆయన డ్రీమ్ చేస్తున్నప్పుడు అనుకున్నాము ఇందులో ఒక లంగ్ స్పేస్ ఒక 40-50 ఎకర్స్ ఓన్లీ ఫర్ బొటానికల్ గార్డెన్స్, 40-50 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇక్కడ పండించి ఇక్కడున్న రెసిడెంట్స్కి ఆ ఫెసిలిటీ ఇద్దామనేది ఒక ప్యాషన్ లాగా తీసుకున్నాము. సో వీటికి కావాల్సిన మొక్కలు కూడా అన్ని చోట్ల నుంచి కేరళ, ఆంధ్ర అండ్ కర్ణాటక, తమిళనాడు అన్ని చోట్ల నుంచి కూడా సోర్సెస్ ఆల్సో వీఆర్ సో పర్టికులర్ అబౌట్ దోస్ థింగ్స్ అండ్ వాటిని సోర్స్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఎవ్రీ స్టేజ్లో మేము కేర్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వర్కర్స్ ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగా దొరుకుతున్నారు. అండ్ వాళ్ళని కూడా ఎక్స్పర్టైజ్ చూసి వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకు కూడా. అండ్ పెట్టిన దగ్గర నుంచి వాటిని ఎలా కేర్ తీసుకోవాలనేది కూడా మాకు పూర్తి అవగాహన ఉంది. అండ్ వాటికి కూడా ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ ఈ పొంగేమియా కేక్ అంటాము వాటి ఇది అండ్ నీమ్ ఆయిల్ ఇట్లాంటివన్నీ ఎక్కడ ఏది బాగా దొరుకుతుందంటే అవన్నీ కూడా సోర్స్ చేసి వాటిని మాత్రమే వాడుతూ వాటి పూర్తి అట్మోస్ట్ కేర్ తీసుకుంటున్నామనే చెప్పొచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ అంటే కనుక నేరేడు, చింత, ఉసిరి, జామ, సీతాఫల్, రామఫల్, లక్ష్మణ్ ఫల్ అండ్ మామిడి అండ్ సపోటా అండ్ వాటర్ ఫ్రూట్, బటర్ ఫ్రూట్, సో యూ నేమ్ ఇట్. దాదాపుగా 30 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇందులో 12 రకాలు ఆల్రెడీ మేము టేస్ట్ చేసి చూసాము. సో అవన్నీ కూడా మంచి వాటిని ఏమంటారు హై క్వాలిటీ ఫ్రూట్సే వస్తున్నాయి. అండ్ వెజిటబుల్స్ కూడా క్యారెట్, బీట్రూట్ అండ్ నూలుకోలు కొన్ని ఇక్కడి కాకపోయినా కానీ ఇక్కడ పండిస్తున్నాము. సో జనరల్గా రెగ్యులర్గా వచ్చే టమాటా, వంగ ఇవి కాకుండా సో ఈవెన్ తమిళనాడు నుంచి అండ్ తిరుపతి నుంచి కొన్ని వెరైటీస్ తెప్పించాం. కస్తూరి బెండ అని, ముళ్ళ బెండ, ఎర్ర బెండ అట్లాగా చాలా రకాలు ఇక్కడ పండిస్తున్నాం ఆల్రెడీ. అండ్ ఎవ్రీబడి ఈజ్ అది ఎట్లా అంటే ఇక్కడ గార్డెన్లో కోసుకుని అటు తీసుకెళ్ళి వండుకోవటం, దెన్ ఓన్లీ ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ ఆ ఉడకటంలో టైం తక్కువ తీసుకుంటుంది. అవన్నీ కూడా ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి వాంటెడ్ ఫైనల్లీ. అదే అందరి ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ వాటికి ఇచ్చే మెన్యూర్స్ కూడా అంతే, ఫామ్ యార్డ్ మెన్యూర్ తప్పించి ఇంకొక ఇన్ఆర్గానిక్ వాడట్లేదు. సో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. పక్కనే కృష్ణా నది, దాని గురించి కూడా అందరికీ తెలుసుంటుంది. కానీ ఇది కృష్ణా పరివాహకం అంతా కూడా గౌతమ్ బుద్ధుడి ఆనవాళ్ళు ఉంటాయి. దట్ ఈజ్ అనదర్ అంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ కృష్ణ. అండ్ ఇక్కడ బొటానికల్ గార్డెన్కి టోటల్ లేఅవుట్కి వాడే నీళ్ళన్నీ కూడా కృష్ణా నది నుంచే తీసుకుంటాము. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. ఎక్కడైనా కానీ ఏ ల్యాండ్ అయినా కొనుక్కోవచ్చు కానీ నదిని కొనుక్కోలేమని ఇక్కడికి వచ్చిన వాళ్ళే చెప్తుంటారు. సో దట్ ఈజ్ అనదర్ బూన్ అనుకోవచ్చు, మాకు దొరికిన అదృష్టం. సో కృష్ణ ఆల్వేస్ ఉంటాయి, నీళ్లు ఉంటాయి కాబట్టి ఈ చెట్లకు కూడా ఎటువంటి నీళ్ళ ప్రాబ్లం ఉండదు. సంవత్సరం పొడుగుతే ఎంత ఎండాకాలమైనా కానీ నీళ్ళు సఫిషియెంట్గా దొరుకుతాయి ఇక్కడ. సో ఆ నీళ్ళు, అది కూడా నదిలో వచ్చే నీళ్ళు పూర్తిగా హర్బ్స్ అవన్నీ కలిసి వస్తాయి, అన్నిటి మించి పారొస్తాయి కాబట్టి ఆ నీళ్ళ అడ్వాంటేజ్ కూడా మేబీ మొక్కలకు ఉంటుండొచ్చు. అందుకే అవి అంత టేస్ట్ ఉంటాయేమో కూడా. ఇక్కడ ఫామ్ యార్డ్ మెన్యూర్ మాత్రమే వాడతామని చెప్పాను కదా. దానికి ఆల్రెడీ మేము ఒక 100 టక్స్ ఫామ్ యార్డ్ మెన్యూర్ పట్టే అంత పిట్స్ తీసి రెడీగా పెట్టుకుంటాము. అండ్ ఈ పక్క నుంచి సోర్స్ చేసుకుంటాం, పక్క ఊళ్ళ నుంచి. వాటిని వాడేటప్పుడు అండ్ ఈ అదర్ ఇది చేసేటప్పుడు కూడా ఈ దగ్గర ఉన్న యూనివర్సిటీస్ వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ అడ్వైస్ తీసుకుని అండ్ ఆల్సో సాయిల్ టెస్టింగ్ చేయించాం ముందల. చేయించి అది దేనికి ఏ మొక్కలకి ఇది సూట్ అవుతుంది అన్న ప్రకారం మాత్రమే ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది.
ఇక్కడ రెసిడెంట్స్ కూడా వచ్చినప్పుడు వచ్చి చూసినప్పుడు దే విల్ ఆల్సో ఎంజాయ్. అండ్ వాళ్ళకి సిటీలలో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు వాళ్ళకి. అందుకని దే విల్ ఆల్సో ఎక్సైటెడ్ అండ్ వచ్చి నాతో పాటు అందులో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కోసుకోవటం కానీ చేస్తామని అడగటం కానీ చేస్తుంటారు. వాళ్ళు కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ నాకు చెప్పాలనిపించింది ఏంటంటే, వన్ ఆఫ్ ద యంగెస్ట్ అంటే 35-year-old కపుల్ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండిపోతాము అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు మన కోర్ట్యార్డ్, కేరళ కోర్ట్యార్డ్ హౌస్ కోసం. అండ్ అమ్మాయి ఎంత ఇదంటే అమ్మాయికి ఒక బావి కూడా కావాలి నాకు ఇంట్లో అని అడిగింది. సో అమ్మాయి అన్నది దిస్ ఈజ్ ద చాలా అదృష్టం ఇలా ఉండాలంటే, అండ్ వచ్చేసి మీకు అసిస్టెంట్గా ఉండిపోతాను అట్లాగూ అని. అండ్ అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ రూట్స్కి వెళ్ళిపోయిన ఫీల్ అవుతారు. అక్కడే అనిపిస్తుంది ఈ అలకనందాకున్న ట్యాగ్లైన్ లైక్ జీవితం పునఃప్రారంభం అని. సో అలా అందరూ కూడా జీవితాన్ని ఇక్కడ పునఃప్రారంభించాలని అనుకుంటున్నారు. అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం.